హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ పిహెచ్ఎం వరల్డ్ అనమాట. నా ఛానల్ నేమ్ కూడా చెప్పాలి, ఇంట్రడక్షన్ నేర్చుకోవట్లేదు, ఇంకా ఇంట్రడక్షన్ చెప్పడం కూడా స్టార్ట్ కావట్లేదు. నాకు 500 సబ్స్క్రైబర్స్ దాటారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ప్రాంక్ వీడియోస్ ఏం చేయలేదు కదా నేను. ఈరోజు మా వారి మీద ఒక చిన్న ప్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. మైక్ ఇక్కడ పెట్టేసుకుందాం, సేఫ్టీగా ఉంటుంది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు, మా వారు ఇంకా రాలేదు, దారిలో ఉన్నారంట, వస్తున్నారని చెప్పారు. అందుకని మా వారి మీద నేను ఛానల్ స్టార్ట్ చేసినాక 2-3 టైమ్స్ ప్రాంక్ వీడియోస్ చేశాను, కానీ అవి ఫెయిల్ అయిపోయాను అనమాట. అందుకని అప్లోడ్ చేయలేదు. నాకేంటంటే నేను సరిగ్గా చేయలేదన్న గిల్టీనెస్ ఉంటుంది, అదే నాలో ఉన్న మైనస్ అనమాట. సరే, ఇది మాత్రం సక్సెస్ అవ్వని ఫెయిల్ అవ్వని ఏదైనా సరే అప్లోడ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోతున్నాను. మా వారు ఇంకా రాలా. ఏంటి ప్రాంక్ వీడియో ఏంటి, అసలు దేనికి సంబంధించింది అనేది చెప్తాను. ఏంటంటే మా వారికి నాకు కొంచెం చిన్న చిన్న సెంటిమెంట్స్ ఎక్కువ. ఫ్రైడే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టము, ఏ వస్తువులు పోగొట్టుకోము, ఎవరికి ఏమి ఇవ్వము. అట్లాంటిది గోల్డ్ అనమాట. నా రింగ్ ఇది పోయిందని అబద్ధం చెప్తా. అందులో శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు పోయింది అని చెప్తే ఇంకా అంతే సంగతి. ఎలా ఉంటుందో మామూలుగా జనరల్గా ఎంత కోపం వచ్చినా తిట్టడు, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అనమాట. ఇవాళ కొంచెం తిడితే బాగుండు అంటే తిడితేనే కదా కొంచెం బాగుండేది, ఇంట్రెస్టింగ్గా. తిట్టకుండా సైలెంట్గా ఉంటుంటాడు అనమాట. అసలు ఎలా ఉంటుందో చూద్దాము, ఎలా బిహేవ్ చేస్తాడు. చాలా తెలివైనడు, కనిపెట్టేస్తుంటాడు అనమాట ఏదైనా సరే. ఈ ఫోన్ వచ్చేసి ఆ బల్ల కార్నర్ ఉంది కదా, ఆ మూల, ఆ కార్నర్లో పెట్టేద్దామా అనుకుంటున్నాను. ఈ లైట్ ఈ స్టాండ్కే పెట్టేసి ఆ కార్నర్లో పెట్టేస్తాను. రీల్స్ చేసుకోవడానికి పెట్టుకున్నాలే అని చెప్తా. అదిగో అవతారం చూసారుగా, పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకొని లిప్ బామ్ పూసుకొని కూర్చున్నా. రీల్స్ చేద్దామని పెట్టుకున్నా. ఒకవేళ అడగకపోతే ఏం లేదు, అడిగితే రింగ్ మాత్రం తీసేసి దాచిపెట్టేస్తాను సీక్రెట్గా. ఎక్కడ పోయిందని చెప్పాలా, రాత్రి పిండే ఇలా మొన్న వేసాను. రాత్రి అంట్లు తోముతా అక్కడ పెట్టానని చెప్తా. ఎందుకంటే ఫ్రైడే కదా అని చెప్పి ముందు రోజు ఏం చేశానంటే కబోర్డ్స్ అన్నీ, వంటగదిలో కబోర్డ్స్లో కొంచెం పచ్చడి డబ్బాలు అవన్నీ ఉంటే క్లీన్ చేశానమాట. రాత్రి హెవీ పని పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసా. అట్లా ఎక్కువ క్లీన్ చేశా కదా, బయట అరిగిపోయిద్దని చెప్పి తీసి పక్కన పెట్టాను. మర్చిపోయానని చెప్తాను, డల్గా ఉంటాను. అసలు ఏమైద్దో చూడాలి, వెయిట్ అండ్ సీ. సక్సెస్ అవ్వాలని కాదు, ప్రాంక్ అసలు పండాలి, ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం, ఆయన రావడానికి అయితే టైం ఉంది. మరీ వీడియో లెంత్ అయిపోయిద్దేమో. ఇంకో విషయం ఏంటంటే, నేనైతే ఇప్పుడు దాకా ఫుడ్ వీడియోస్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఫుడ్ వీడియోస్ అయితే రావండి. ఎందుకంటే మొన్న బిర్యానీ తిన్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డా, ఫీవర్ వచ్చేసింది, కోల్డ్ వచ్చింది. అంటే ఫుడ్ వీడియో వల్ల అని కాదు, కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను ఈ 6 months నుంచి. నైట్ ఫుడ్ కదా, పగలు తినడం కుదరదు. నాకు పనంతా అయిపోయి వీడియో తీసే టయానికి మరీ లేట్ అయిపోతుంది. మామూలుగా జనరల్గా అయితే నేను ఎర్లీగా తింటాను, ఈ వీడియోస్ వల్ల లేట్గా తింటున్నాను, అందులో ఎక్కువ క్వాంటిటీ తింటున్నా. అందుకని ఫుడ్ వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి. కాకపోతే కొంచెం చిన్న డైట్స్ చేస్తున్నాను అనమాట. ఆ డైట్ ఫుడ్డే వస్తే కనుక. మా వారు అసలు పెట్టొద్దు అంటున్నారు ఫుడ్ వీడియోస్. అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసి చెక్క ముక్క తినేటప్పుడు మాత్రం పెడతాను. ఇంకేంటి, అదే నేను డైట్ ఎందుకు చేస్తున్నాను అంటారా? నా డైట్ నచ్చితే కనుక అడగండి, డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అసలు డైట్ అనేది నా లైఫ్లో అసలు ఒక సర్కిల్ అనమాట. ఇలా డ్రింక్ అని తిరిగిద్ది. నేను డైట్ చేయడం, తగ్గటం, మళ్ళీ బెలూన్లాగా ఉబ్బిపోవటం, మళ్ళీ డైట్ చేయడం, మళ్ళీ తగ్గటం, మళ్ళీ బెలూన్లాగా ఉబ్బిపోవడం అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. నా లైఫ్ సర్కిల్లోనే అదొక సర్కిల్, డైట్ సర్కిల్ అనమాట. కానీ ఒక 3 years నుంచి సేమ్ వెయిట్ని మెయింటైన్ చేస్తూ వచ్చాను. 63, 64కి ఎక్కువ అయితే లేను. ఇప్పుడు 66కి వచ్చాను, 2 kgs పెరిగాను. వెయిట్ చెప్పకూడదు లేడీస్, కానీ బట్ నేను చెప్తున్నాను, నా వెయిట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడంటే ఇంట్లో మిషన్ లేదు,
నిన్న హాస్పిటల్లో చూసుకున్నాను. నేను మీకు మళ్ళీ ఒకసారి నేను వెళ్ళినప్పుడు రికార్డ్ చేయాల్సిందే, నిన్న చేయలేదు, చేస్తాను, డెఫినెట్గా ప్రూవ్ చేస్తాను. నేను టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నానంటే నా ఛానల్ మానిటైజేషన్ రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను బిర్యానీ తిని. అప్పటిదాకా బిర్యానీస్ అసలు మానేస్తానని నేను చెప్పను, అప్పటిదాకా కొంచెం కొంచెం తింటా ఎప్పుడన్నా తినాలనిపిస్తే. అసలు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టము, అందులో అసలు బిర్యానీ తినకుండా ఎలా బతుకుతాం చెప్పండి. అందుకని అప్పుడప్పుడు తింటా, కాకపోతే కొంచెం కొంచెం తింటానమాట. నేను డైట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. నాకు నరాల ప్రాబ్లం వచ్చింది, వెరికోసిస్ అంటారు కదా, ఆ ప్రాబ్లం వచ్చింది, హెడేక్ ప్రాబ్లం ఒకటి తెచ్చుకున్నాను, మజిల్ లాస్ అయ్యాను అనమాట. చూసారా ఎట్లా ఊగుతుందో. నాది అంతకుముందు చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు చూసారా లూజ్ బాడీ లాగా అట్లాగా పఫీగా అయిపోయిందనమాట. మజిల్ లాస్ అయ్యాను. ఇది ఎక్కువగా మన కీటో డైట్ కాదు, వైఆర్కే కాదు, సారీ, ఆర్కే డైట్ అనేది ఉంది కదా, ఆయన డైట్ చేశాను అనమాట. అప్పుడు బాగా త్వరగా వెయిట్ లాస్ అయ్యాను, అడ్డం కూడా పడ్డాను. అందుకని నేను చేసే డైట్ మాత్రం హెల్తీ డైట్. ఈసారి నేను 60 బిలో ఉండాలి, అది ఆ వెయిట్ హోల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. డెఫినెట్గా నేను తగ్గాలని డైట్ కంటిన్యూ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా తగ్గుతాను. కాకపోతే మనసు పెట్టని దేని మీద, చెయ్యాలి అనుకుంటే చేస్తా, చెయ్యాలని లైట్ తీసుకుంటుంటాను అనమాట. ఈసారి మాత్రం రిజల్ట్ మీరే చూస్తారుగా. ఇంకేంటంటే మా ఆయన వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పటికి లెంత్ ఎక్కువ అయిపోయిందనమాట, ఉంగరం తీసి దాచిపెట్టేస్తాను. బాయ్ ఏంది, సారీ, ఆఫ్టర్ మా ఆయన వచ్చినాక వీడియో ఆన్ చేస్తానమాట. ఆయన వచ్చి కూర్చునేది అదంతా రికార్డ్ అయిద్దో అవ్వదో చూడాలి. అంతసేపు రికార్డ్ చేయడానికి నా ఫోన్ చచ్చిపోయిద్ది. ఆయనకి ఫోన్ చేసి వస్తున్నాడు అన్నాక ఫోన్ దానికి పెట్టి రికార్డ్ చేస్తాను. సార్ బాగుంది. మధ్యాహ్నం అనుకున్నావా? నేను ఇప్పుడే జస్ట్ కాఫీ తాగా, పెట్టుకొని తల ఎత్తుగా ఉంటాయి బాగా. విషయం చెప్పాలి, గుడ్ న్యూస్ చెబుతా, బ్యాడ్ న్యూస్ చెబుతామ్మా. నేను ఎప్పుడు అన్నదాన్ని ఏమంట ఏం లేదు, చెప్తాను. కాఫీ తాగి చెప్తాను, నేనేమనుకోండి చెప్పు. ఏమంట వాటిని చెప్తాము. అనిపించట్లా నాది అమ్మవారి లక్ష్మీదేవి. ఇది బంగారు ఇంకా పెట్టింది, పెట్టాను, అదే గుర్తు రావట్లేదు. ఎక్కడ పెట్టాను అసలు రాదు, నాకేం అందం కావట్లేదు. అక్కడ నుంచి తలనొప్పి పగిలిపోతుంది. అసలు అది బంగారు రాత్రి అంటుంది ఒక కుప్ప ఆడ పెట్టావా? నేను అదే అనుకుంటున్నా. ఏందనుకునేది చూసావా? అసలు మొత్తం ఎత్తి వచ్చిన దగ్గర నుంచి ఎత్తుతానే ఉన్నా, అదే పని. వచ్చింది 5:30కి వచ్చా, 5:30 నుంచి ఇప్పుడు 8 అయింది, ఇప్పుడు దాకా ఎత్తుకుతానే ఉన్నా. నీరసం వచ్చింది. నీరసం వచ్చేదండి. ఇప్పుడు ఏ వస్తువు పెట్టినా ఆడ పెడితే ఆడ పెడతావు, ఏమన్నంటే ఏడుస్తావు. ఏడ్చేదండి, ఆడ పెట్టింది. ఇప్పుడు చేస్తున్నావు,
ఆడ కొడుకుంటే ఆడ పెట్టడం, రింగులు పెట్టడం, గాజులు పెట్టడం ఇదే పనా? బంగారం వాల్యూ తెలీదా? బంగారు వస్తువులు కూడా అంతే నేను పెట్టేది. నిద్రపోతా ఉంటావు. వాము చూసాడు ఏమో వస్తున్నాడు. ఏది ఆడ మొత్తం ఎత్తుకొచ్చాం. ఏం చేయమంటావు అయితే? ఏం చేసేది ఏంది? వెనక పెట్టే ముందు పెట్టే అనేది వస్తువులు ఆడ పెట్టింది తెలియదేంది? ఆడ పడితే ఆడ పెడతావు, ఆడ కూర్చుంటే ఆడ పెట్టడమే. అసలు వస్తువులు వాల్యూ ఉందా? అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా? నేను చిన్నపిల్లల వస్తువులు అంత జాగ్రత్త లేకుండా ఉంటాయింది. ఏడు కూర్చుంటే ఏడే పెడతావు. ఏ వస్తువు అయినా 100 సార్లు చెప్పా నీకు. ఆ లోపల పెట్టండి మాకు తెలుసా అంటావు. ఏంది నీకు తెలిసింది ఇప్పుడు? ఎంత ఉంది? ఎంత అసలు ఎన్ని ఎంత అది సెవరా ఎంత ఉంది బంగారం? ఇప్పుడు బంగారం రేటు పెరిగిందని తెలుసా? నేనేమైనా కావాలని పడేసానా? కావాలని నీకు కావాలని పడేసామన్నట్లా. కొంచెమన్నా మినిమం జ్ఞానం ఉండాలిగా. వస్తువులు ఏడ పెట్టాలి తెలీదా? ఎక్కడ పెడుతున్నా? నేనేం పని చేయకుండా జరుగుతున్నా ఇంట్లో. ఎవరు? అందరూ చేస్తున్నారు పనులు, నువ్వు ఒక్కదానివే చేయట్లా. యూట్యూబ్ నేను పెట్టమన్నాను ఏంది? యూట్యూబ్ పెట్టిన కానీ నీకు పిచ్చి ఎక్కువైంది. అట్టేమంటే ఇడ్లీ తెస్తావు, ఇడ్లీ అంటే అట్ట అంటావు. ఎవడు చేయమన్నాడు? మేము చేయమన్నాను ఏంది? నాకు ఇష్టమైంది కాబట్టి నేను చేస్తాను. నువ్వు మధ్యలో యూట్యూబ్ మీద మాకు అర్థమైందా? యూట్యూబ్ ఏంది? ఇప్పుడు నాకు నా ఉంగరం నాకు తెచ్చి. నీది కాదు నీది కాదేంది? నీది కాదు. ఏం చేస్తాం? అది ఎక్కడికి వెళ్ళలా ఉండే ఉంటది. ఎందుకు నువ్వు ఇంత ఇష్యూ చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఏది యాడ అన్నావు? ఏది మొత్తం ఎతికాంగా ఇల్లంతా. నేను కూడా ఎతికా అంటే మరి ఉన్నదంటే ఏది? సరే ఏం చేయమంటావు? ఏంది నేను తీసాను. నేను పచ్చడి నువ్వు ఉంగరానికి నూనెంతా అవుతుంది అని చెప్పి తీసి వెనక పెట్టినట్టు గుర్తు వస్తుంది నాకు. వచ్చింది నీకు అన్ని గుర్తొస్తాయి. చేస్తుంటారని ఎందుకు గునుక్కుంటా ఉంటావు? ఎందుకు ముసలోళ్ళలాగా? నా మిస్కి మాట ఇంకా నాకు అసలు తలనొప్పి పడుతుంది. కాఫీ తెచ్చేదా? కాఫీ వద్దు ఏమద్దమ్మా, నీకు నమస్కారం. కదిలి మాకు అసలు ఊరికి ఎందుకు శుక్రవారం పూట నన్ను ఏడిపించాలని చూస్తుంటావు? నాకు అర్థం కాదు. నేను ఏడిపి ఇట్లా నువ్వు ఏడిపిస్తున్నావు జనాలని. అర్థం కాలా? నేనేమైనా కావాలని చేశానా ఏంది? నేను మాత్రం ఏమన్నాను? నువ్వు కావాలని చేయలే, నేను చేయలేదు. లేదు కానీ మనం చేసేదేముంది? ఎవరినట్టు ఎవరు ఏమనుకో వదిలేసి ఇంకా అనేవన్నీ అంటున్నావు. మళ్ళీ ఎవరు ఉన్నారని అంటున్నావు. ఏందనేది? ఏం చెప్పు. ఏం చెప్పు? నువ్వు చెప్పు. ఒక పని చేస్తే ఏదన్నా లాభం రావాలా?
అంతేగాని ఏడ వస్తువులు ఆడ ఏడ పెట్టిన ఆడ అంత మైండ్ లేకుండా పని చేయకూడదు. ఏమంటే ఏడుస్తారు ఏమన్నా అంటే. ఏడవలసిన అవసరం నాకేం లేదు, అర్థమైందా? పొద్దున్న నిద్ర లేచిన కానీ క్షణం కూడా తీరుకున్నట్లా నాకు చేస్తానే ఉన్నా, అయినా కూడా నేనేం చేయను దాని లాగే చూస్తున్నారు. అవును, నేను ఇప్పుడు ఏం అనలేదుగా, నువ్వు చేయలేదు అనలేదుగా. చేసిన దానికి కొంచెం వాల్యూ ఉండాలంటున్నా. పని అనేది అందరూ చేస్తారు, నువ్వు ఒక్కదానివి చేయట్లే ఏమి, అర్థమైందా? దేశంలో ఆడవాళ్ళు అందరూ చేస్తారు. అంతేగాని ఏ ఆడవాళ్ళు ఆడబెట్టి మర్చిపోయి నేను అంట్లు కడిగాను, స్టూల్ వెనక పెట్టాను, నెత్తి మీద పెట్టుకున్నాను అని ఎవరు చెప్పరు. ఏమన్నా ఏంది కడుపులో చాలా పెట్టుకున్నావు కదా మీద. పెట్టుకోండి, నాకు ఇదే పని, కడుపులో పెట్టుకొని టార్చర్ చేయటం. ఇప్పుడు ఉంగరం పోయిద్ది అంటే బంగారం నాకు మాత్రం బాధ కదా, మన డబ్బులు కావాలని నేను పడేస్తానే అయింది. నేను పెట్టినట్టు గుర్తు, అసలు పెట్టానో లేదో ఇంట్లో ఎక్కడ ఉందేమో చూడాలి. చూసినంత వాటికి చూసాను, నాకు ఎక్కడ కనిపించట్లా. మహాన్ కూడా రాని, మహాకి ఏమైనా ఇచ్చానా, మహా ఏడన్నా పెట్టిందేమో అడగాలి. అంత జాగ్రత్త లేకుండా చేయటం ఏంటంటే నేనేం అనట్లా, జరిగితే అది ఎవరు ఏం చేసేది ఏం కాదు. కొంచెమన్నా మినిమం సెన్స్ ఉండాలిగా. సరే ఉంగరం ఉంది పక్కన పెట్టు, ఏ వస్తువు లేని ఏడ పెడుతున్నా చెప్పు, ఏడేమన్నా జడేసేమన్నా ఏడే పెట్టిపోతావు. వంటగదిలో ఉంటే వంటగదిలో పెడతావు, బాత్రూంలో పోతే ఏడే పెట్టేస్తారు. ఏది పెట్టినా మళ్ళీ నేనే సర్దుకుంటున్నా కదా, ఎవరు సర్దుతున్నారు? నువ్వు సర్దుతున్నావు రోజు ఇంట్లో కూర్చొని. ఏమన్నట్టు తేవట్లా, వాచి ఒకసారి పెడతావు, ఎతుకుతావు, ఏంది అంటావు, అది అంటావు. ఇక ఇంట్లో గొడవ పెట్టుకోవద్దు, నువ్వు ఇసుకు పుట్టి మాకు ఊరుకు వదిలేసి. వచ్చిన కానీ బయట తిరిగి వచ్చి మైండ్ పోతుంది. నువ్వు ఇంటికి వచ్చిన నువ్వు అది కనపడలా ఇది కనపడలా అని మమ్మల్ని టార్చర్ చేయమాట. ఏదో చేసుకుని ఇష్టం వచ్చినట్టు. సర్లే ఉంగరం ఉందిలే, ఏది తీసరా చూపిస్తుంటే చూపించి ఆడందో చూపించాను. ఉంగరం ఉంది అని చెప్పా కదా. ఉంగరం చూపించమంటే ఫోన్ తెస్తావింది, వీడియో తీస్తున్నా. ఇప్పుడు అదొకటే తక్కువ. తీసుకో, కూర్చొని డాన్స్ అయ్యి. అది ఒకటి పెడుతున్నావు. డాన్స్ చేసేది ఆ పిచ్చి పుట్టే నీకు. ఏడే వస్తువులు ఏం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడు, మాకు నలకొండ ఉండు మరో మాకు ఇంకా పో పని చేసుకో. చూపించు ఉంటే. ఏంది ఉంగరం దగ్గర పెట్టుకొని అయిపోయింది ప్రాంక్ వీటి మీద చేసేది. ప్రాంక్లు ఉంగరాల మీద చేస్తారు ఏంది? అసలే బయటికి రకరకాలుగా పోయి వచ్చి కూర్చున్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉంగరం కనపడలా, అబ్బాయి బాత్రూమ్ బాలా, ఇయ్య చెప్పేది. మైండ్ ఉందా పోయిందా? వీడియోగా తీమంది పోలే. నవ్వటం లేదేం లేదు పో. ఇప్పుడు దాకా ఉంగరం నవ్వమంట, ఇప్పుడు దాకా పెట్టిన టెన్షన్ గుండె జారింది దెబ్బకి. అన్న వస్తువులు ఇప్పుడు చేయించుకునే పరిస్థితి ఉందా? బంగారం రేట్లు మాతో పిచ్చి పిచ్చి వీడియోలు మాకు అర్థమైందా? ఫీల్ అవుతున్నావు కదా. ఇదేంటిది జడది, ఏడా పెట్టేది ఏంటి? ఇవన్నీ ఏడా పెట్టేది? ఏడ ఉంటాయి ఇవన్నీ? ఏడుంటే ఆడ సోఫాల మీద, బాత్రూమ్ లో, వంటగదుల్లో. నీయే కొబ్బరికాయ కొడతానన్నావా అనుకున్నావా? నువ్వేంటి అప్పటికప్పుడు ఎట్లా అనుకుంటావు? అప్పుడప్పుడు అనుకుంటాం, దండం పెట్టాం
అమ్మవారు రావట్లేదని ఈ రూపంగా పిలిచి శుక్రవారం కొడతావు తూముది. తూముది అడిగొచ్చేవాడిగా ఏమని ఉంగరం బాగొట్టాను తూములో వేసాము పగల కొట్టుకుని అడుగుతాము ఏమన్నా అడిగితే తీసేవాళ్ళు. అసలు అదిగో అక్కడ అదంతా ఎత్తుకొచ్చాడు అది కూడా తీసావా? మొత్తం ఎత్తుకెళ్ళాడు అది కూడా తీసానంటే ఎక్కడ నువ్వు కనిపెట్టేస్తావని నేను చెప్పకుండానే శుక్రవారం పూట ఆ బీరో ఎతికాడు అసలు నేను చెప్పానా అంట్లు కడిగేటప్పుడు తీసాను అని నేను అసలు ఆ మాట చెప్దాం అనుకున్నా అంట్లు కడిగేటప్పుడు తీస్తాను కదా ఎప్పుడు తీస్తా ఉంటాను కదా అట్లా తీసానని చెప్తే నమ్ముతావులే అని నువ్వు నేను చెప్పకుండానే అంట్లు కడిగేవా డప్పుడు తీసావా అని చెప్పేసావు అందుకే తెలివైన మొగులను చేసుకోకూడదని తెలుసా సర్లే బాయ్ చెప్పు కూల్ చేసి బాయ్ నా వీడియో ఇంత కష్టపడి మంచిగా టిప్పు తిన్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి షేర్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చెయ్యని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తా ఉంటాను